దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండం 24వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. గడిచిన దినమందు ఆదికాండము 23వ అధ్యాయంలో శారా మృతి పొందింది. అబ్రాహాము భార్య అయినటువంటి శారా వృద్ధాప్యంలో 127 సంవత్సరాలు బ్రతికి మృతి పొందిన తర్వాత మరి అబ్రాహాము తన భార్య అయిన శారా నిమిత్తం అంగలార్చుచూ ఏడుస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు తన భార్యను పూడ్చిపెట్టడానికి స్థలాన్ని కొనుక్కున్నాడు. ఆ కొనబడినటువంటి స్థలములో తన భార్యను పూడ్చాడు ప్రియులారా. అది మరి మమ్మరే దగ్గర ఉన్నటువంటి మక్పేల పొలము అనబడినటువంటి గుహలో తన భార్యని దహన సంస్కారాలు చేశాడు. ఎంతో బాధపడుతూ మరి అబ్రహాము ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు పెరిగి పెద్దవాడైతా ఉన్నాడు. తన నిమిత్తము అబ్రహాము ఆలోచిస్తూ ముందుకెళ్తున్నప్పుడు మరి 24వ అధ్యాయానికి వచ్చినట్లయితే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై తన కుమారునికి వివాహము చేసి తన బాధ్యతను మరి నిర్వర్తించుకోవాలని చూస్తున్నాడు ప్రియులారా. తన కుమారుడు ఇస్సాకు పెద్దవాడయ్యాడు. దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటూ తండ్రి ఎడల భయభక్తులు కలిగి ముందుకెళ్తా ఉన్నాడు. అలా వెళ్తున్నటువంటి సమయంలో శారా నిమిత్తము తన కుమారునికి వివాహము చేసి ఒక కుటుంబాన్ని ఏర్పరచాలని ఇస్సాకు చూస్తూ ఉన్నాడు ప్రియులారా. మొదటి వచనంలో అబ్రహాము బహుకాలము గడిచినటువంటి వృద్ధుడయ్యాడు. మరి కుమారునికి వివాహము చేయాలని మరి చూస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనం గమనిస్తే అబ్రహాము తన దాసుడిని మరి ఇస్సాకుకు భార్యను తేవాలని చెప్పి ఆలోచించడం మొదటిగా. రెండవదిగా మరి ఆ యొక్క యజమానుడు అనగా ఆ యొక్క దాసుడు దేవునిపై ఆధారపడి అబ్రహాము స్వదేశానికి వెళ్ళి ఇస్సాకుకు భార్యను తేవడం. మరి మూడవది మనం గమనిస్తే మరి ఇస్సాకు భార్య కొరకు మరి ఏమీ ఆలోచించకుండా దేవునిపై ఆధారపడి మరి సాయంకాల సమయంలో ప్రార్థన చేయడం. ఈ మూడు విషయాలను మనము ఈ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. అబ్రహాము మొట్టమొదటిగా తన ఆస్తిలో ప్రథముడైనటువంటి ఆస్తిని చూసుకునేటటువంటి సేవకుడు పెద్దవాడిని పిలిచి తన తొడ కింద చేయి పెట్టి ప్రమాణాన్ని చేయించుకుంటున్నాడు. సేవకుని పిలిచి మాట్లాడుతూ ఉంటున్నాడు, నేను కాపురం ఉన్నటువంటి కనాను దేశంలో కాకుండా నా స్వదేశమునకు వెళ్ళి నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి భార్యను తీసుకురమ్మని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. ఆ సేవకుడు మరి యజమానుడైనటువంటి అబ్రాముతో ఈ విధంగా బదులు చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది. ఒకవేళ నీ బంధువుల యొద్దకు వెళ్ళినప్పుడు మరి ఆమె నాతో కూడా రాకుంటే నేనేం చేయాలి? ఆమె ఒకవేళ మరి మీరన్నట్లు నాతో కూడా మరి ఇస్సాకుకు భార్యగా రాకుండా ఉన్నట్లయితే నేనేం చేయాలి? నీ కుమారుని తీసుకొని పోగలనా అని అడిగినప్పుడు మరి అబ్రాహాము లేదు నా కుమారుని ఎంత మాత్రమూ తీసుకుపోకూడదు సుమి. నేను సేవిస్తున్నటువంటి దేవుడు, మరి నా ఇంటి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు, నన్ను హెచ్చించినటువంటి దేవుడు, నన్ను అనుక్షణము గమనిస్తున్నటువంటి దేవుడు మరి నా కుమారునికి భార్యను తేవడానికి తన దూతలను నీకంటే ముందుగా పంపుతాడు. నీకంటే ముందుగా మార్గమును సరళం చేసి మరి అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమం అంతా కూడా సంపూర్తి చేసి మరి నీవు నా కుమారునికి భార్యని తీసుకొస్తావని ఖచ్చితంగా తన సేవకుడైనటువంటి మరి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే ఆ సేవకుడు మరి 10 ఒంటెలను తీసుకొని అబ్రహాము మాట విని మరి అబ్రహాము ఆస్తిలో శ్రేష్టమైనవి వెండి బంగారములు అనేక రకాల వస్తువులు మరి పెళ్లికి కావలసినటువంటి నూతన వస్త్రములు అన్నీ కూడా సిద్ధం చేసుకొని
మరి ఆ సేవకుడు బయలుదేరాడు ప్రియులారా. బయలుదేరి మార్గ మధ్యలో మరి అబ్రహాము దేవుడైనటువంటి యెహోవాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి తన యజమాని చెప్పినట్లుగా మరి నా యజమాని యొక్క దేవుడు మరి నన్ను ఎలా ముందుకు తీసుకెళ్తాడో, మరి నేను నా యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యను మరి తేగలుగుతానో లేదో అని అనుమానముతో మరి ఆ సేవకుడు మార్గ మధ్యలో ఒంటెలకు కాసంత విశ్రాంతి కలగచేసి మరి దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నా యజమానుడైన అబ్రహాము పూజిస్తున్నటువంటి దేవా, మరి నేను నీ ప్రకారం అనగా నీ చిత్తానుసారంగా నేను బయలుదేరుతున్నాను. మరి మీరే మార్గములు సరళం చేయాలి. నేను ఒక ఆశపడతా ఉన్నాను. నేను నా బంధువుల మరి నా యజమాని బంధువుల ఊరి వద్దకు వెళ్తుండగా మీరు మాకు ఒక సహాయం చేయాలి. ఆ ఊరి స్త్రీలు ఎవరైతే బావి దగ్గరకు వచ్చి మరి నీళ్లు చేదడానికి వచ్చి మరి నాకు దాహం తీరుస్తారో, అంత మాత్రమే కాకుండా నేను తీసుకెళ్ళినటువంటి ఒంటెలకు దాహం తీరుస్తారో మరి వారే, మరి అందులో ఒకతే నా యజమానుని కుమారునికి భార్యగా మరి వస్తుందని నేను గ్రహిస్తాను దేవా అని మరి దేవునితో ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. అలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తను ప్రార్థన చేసి ముగించక మునిపే మరి ఆ ఊరి ప్రజలు అనగా ఆ ఊరి స్త్రీలు కడవని పట్టుకొని ఆ బావి దగ్గరికి వస్తూ ఉన్నారు ప్రియులారా. బావి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మరి అందులో ఒక స్త్రీ కడవని భుజాన పెట్టుకొని ఆ బావి దగ్గరకు వచ్చింది. వచ్చి నీళ్లు చేదుకుంది. కడవ నింపుకొని తన భుజానపై పెట్టుకొని మరి పైకి ఎక్కుతూ ఉంది ప్రియులారా. అలా ఎక్కినప్పుడు ఆ యొక్క సేవకుడు, అమ్మా నాకు దాహంగా ఉంది, మరి కొన్ని నీళ్లు నాకు పోసిన దాహం తీర్చవా అని ఆ స్త్రీని అడిగినప్పుడు ఆ యొక్క స్త్రీ వెంటనే కడవ కిందికి దింపింది. ఆ సేవకునికి నీళ్లు పోసి దాహం తీర్చింది ప్రియులారా. అలా దాహం తీర్చినప్పుడు వెంటనే తన మనసులో అనుకుంటున్నాడు, నా ఒంటెలకు కూడా మరి నీళ్లు పోస్తే ఈమె నా యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యనేమో అని నేను అనుకుంటానని మనసులో అనుకుంటూ ఉన్నప్పుడు వెంటనే ఆ సేవకునితో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది స్త్రీ, మీరు తాగారు కదా, మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేతికొచ్చి పోస్తాను, మరి సిద్ధంగా మీ ఒంటెలను సిద్ధం చేయండి అని ఆ యొక్క స్త్రీ తనతో చెప్పినప్పుడు మరి ఆ సేవకుడు ఎంతో ఆనందంతో దేవాతి దేవునికి స్తోత్రాలు చెప్పాడు ప్రియులారా. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనసులో, దేవానికి స్తోత్రం, నేను మనసులో ఏదైతే అనుకున్నానో, నేను ఏదైతే ఆలోచన చేశానో ఆ ఆలోచనను మీరు స్థిరపరుస్తున్నాడు, ఆ ఆలోచనను మీరు మరి స్థిరపరుస్తున్నారు దేవా అని చెప్పి దేవునికి మనసులో స్తోత్రాలు చెల్లించాడు. అలాగే ఆ స్త్రీ నీళ్లు చేతికొచ్చి ఆ వంటలకు కూడా నీళ్లు పెట్టింది. వాళ్ళు మరి తాగి తృప్తిగా తను తాగి తన వంటలకు నీళ్లు చేతి పోసిన తర్వాత మరి ఆనందంతో తన దగ్గర ఉన్నటువంటి అరతులము మరి బంగారము కమ్మి మరి తనకి ఇచ్చాడు, ముక్కు పుడకనిచ్చాడు, తను పెట్టుకుంది ప్రియులారా. అలాగే 10 తులముల బంగారపు కడియాలు మరి ఆ యొక్క స్త్రీ చేతికి తొడిగి తనతో మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మా నీవు ఎవరి కుమార్తెవు, దయతో నాకు చెప్పమని ఆ సేవకుడు ఆ స్త్రీని అడుగుతూ ఉన్నప్పుడు ఆ స్త్రీ వెంటనే, నేను మరి బెతూయేలు కుమార్తెను, నాహోరు కుమారుడైనటువంటి నాహోరు మిల్కాకు జన్మించినటువంటి బెతూయేలు యొక్క కుమార్తెను నేను అని చెప్పినప్పుడు మరి దేవునికి ఇంకా స్తోత్రాలు చెప్పాడు ప్రియులారా. ఆ సేవకుడు వెంటనే ఆనందముతో, మరి నేను మీ ఇంట్లో బస చేయడానికి మీ ఇంట్లో స్థలం ఉందా అని అడిగినప్పుడు ఆ స్త్రీ వెంటనే పరిగెత్తుకొని పోయింది. వెంటనే ఉరికి తన ఇంటి వారికి తెలియజేసింది. ఈ ముచ్చటంతా కూడా, ఈ విషయాలన్నీ కూడా తన ఇంటి వారికి చేరవేసింది ప్రియులారా. అలా చేరవేసినప్పుడు మరి ఆ బావి దగ్గరే తన ఒంటెలను పెట్టుకొని ఉన్నప్పుడు
మరి ఆ స్త్రీకి అనగా రెబెకాకు ఒక సహోదరుడు ఉన్నాడు. అతని పేరు లాబాను. ఆ లాబాను తన చెల్లి అయినటువంటి రెబెకాను దూరంగా ఉండగానే గమనించి మరి తన ముక్కున్నటువంటి ముక్కు పుడకను చూశాడు. తన చేతికి ఉన్నటువంటి ఆ బంగారపు కడియాలు చూసి మరి ఇవి ఎక్కడివి అని అడిగినప్పుడు ఆ స్త్రీ తన సహోదరుడైనటువంటి లాబానుతో మరి ఈ విషయాలన్నీ కూడా పంచుకుంది. ప్రియులారా, అలా పంచుకున్నప్పుడు సేవకుడు దూరంగా ఉండగానే గమనించి మరి యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా, రండి, మా ఇంట్లో చాలా మేత ఉంది, నీ ఒంటెలకు నీళ్లు ఉన్నాయి, మరి నీకు స్థలం ఇస్తామని ఆ యొక్క మరి రెబెకా సహోదరుడైనటువంటి లాబాను వారిని ఆహ్వానించినప్పుడు మరి ఆహ్వానించి అంత మాత్రమే కాకుండా ఆ సేవకునికి భోజనం కూడా పెట్టాడు. అలా భోజనం పెట్టినప్పుడు మరి నేను వచ్చినటువంటి పని ఏదో చెప్పకుండా నేను ఏమాత్రం కూడా భోజనం చేయనని ఆ ఇంటి వారందరినీ కూర్చోబెట్టి జరిగినటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఏ విషయాలు తెలియజేస్తూ ఉన్నాడంటే, మరి నేను అబ్రహాము సేవకుడను, నా యజమాని అయినటువంటి అబ్రహామును దేవుడు ఎంతగానో హెచ్చించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. వెండి బంగారములను, పశువులను, మందలను, మరి గొర్రెల మందలను, ఒంటెలను, గాడిదలను, అలాగే అనేక రకాలైనటువంటి ఆస్తి చేత నా యజమానుడిని దేవుడు హెచ్చించాడు. వృద్ధాప్యమందు శారా మరి ఒక కుమారుని కన్నది. ఆ కుమారుని పేరు ఇస్సాకు. తనకు వివాహము చేయాలని నా యజమాని ఎదురు చూస్తూ ఆలోచిస్తూ దేవుని మీద ఆధారపడి మరి తను నివసిస్తున్నటువంటి దేశములో కాక మరి నా బంధువుల యొద్దకు వెళ్ళి, నీవు నా కుమారునికి ఒక భార్యను తీసుకురమ్మని చెప్పి నాతో ప్రమాణం చేయించుకున్నాడని ఈ విషయాలన్నీ కూడా మరి లాబాను ఇంటి వారితో చెప్తున్నాడు. అనగా బెతుయేలుతో, మరి మిల్కాతో, మరి నా లాబానుతో ఈ విషయాలన్నీ కూడా అబ్రహాము సేవకుడైనటువంటి వాడు మరి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ప్రియులారా, అలా చెప్తూ మరి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటున్నాడు. నా యజమానుడు నాతో ప్రమాణం చేయించుకున్నాడు, ఖచ్చితంగా నా బంధువుల వద్దనే నా కుమారునికి భార్యను తీసుకురావాలని ఖచ్చితంగా చెప్పాడు. నేను పూజిస్తున్నటువంటి దేవుడు, నేను సేవిస్తున్నటువంటి దేవుడు, నన్ను హెచ్చించినటువంటి దేవాతి దేవుడు నీకు ముందుగా దూతలను నంపి మరి నా కుమారునికి భార్యను సిద్ధం చేస్తాడని నా యజమాని చెప్పాడని వారితో చెప్తూ ఉన్నాడు. నా మనసులో నేను అనుకున్నాను, దేవునికి ప్రార్థన చేస్తూ మరి నేను ఎటెళ్ళాలి, ఏ మార్గం వైపు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్తే మరి నా యజమానుని కుమారునికి భార్య దొరుకుతుందని ఆలోచించినప్పుడు దేవుడే నాకు ద్వారాలు తెరిచి నా యజమాని బంధువుల ఇంటికి నన్ను మరి తీసుకొచ్చాడని వారితో చెప్తూ ఉన్నాడు. ఇంత మాత్రమే కాకుండా నేను మనసులో అనుకున్నాను, మరి నా యజమాని బంధువుల యొద్దకు వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క స్త్రీ మరి నాకు దాహం తీరుస్తుంది, నా ఒంటెలకు దాహం తీరుస్తుంది, కడవని భుజాన పెట్టుకొని నీళ్లు చేదడానికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతుందని వారితో చెప్పినప్పుడు నేను ఏదైతే అనుకున్నానో, నా మనసులో ఏదైతే నేను అనుకొని దేవునికి ప్రార్థన చేశానో అదే ఖచ్చితంగా జరిగిందని మరి బెతుయేలు కుటుంబముతో మాట్లాడుతున్నప్పుడు వారు సంతోషముతో ఆలోచిస్తూ ఉన్నారు. పిల్లలు అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడే ఈ కార్యము చేశాడని చెప్పి ఇది యెహోవా వలన జరిగినటువంటి కార్యమని వారు నమ్మారు, వారు విశ్వసించారు. మరి అబ్రహాము కుమారునికి మరి రెబెకాను ఇవ్వాలని వారి మనసులో అనుకుంటూ ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేస్తే, దేవుడు ఆలోచిస్తే, దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. అబ్రహాము మరి తన సేవకునితో చెప్పాడు, నీవు మధ్యవర్తిగా మాత్రమే ఉండు, నా దేవుడు ఖచ్చితంగా నా కుమారునికి భార్యను తీసుకొస్తాడని ముందుగానే చెప్పినట్లుగా
మరి వారి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. వెంటనే ఈ విషయాలన్నీ కూడా ఆ ఇంటి వారితో చెప్పినప్పుడు వారు సంతోషించారు. ఇది నిజంగా యెహోవా వల్ల జరిగినటువంటి కార్యము, ఇది మనుషుల వల్ల జరిగేది కాదు అని వారు నమ్మారు, వారు విశ్వసించారు. అలా విశ్వసించినప్పుడు అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నప్పుడు అబ్రహాము సేవకుడైనటువంటి ఆ సేవకుడు తెచ్చినటువంటి కానుకలు ఆ ఇంటి వారికి ఇచ్చాడు. ప్రియులారా, అందరికీ వస్త్రములు పెట్టాడు. తను తీసుకొచ్చినటువంటి వెండి బంగారములను కూడా వారికి సమర్పించాడు. మరి నాకు సెలవిస్తే నేను నా యజమాని దగ్గరికి వెళ్తానని వారితో అడుగుతూ ఉన్నాడు. నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నిజమనిపిస్తే మరి మీ కుమార్తెను నాతో కూడా పంపండి. నా యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు వివాహం చేయడానికి ఈ యొక్క కుమార్తెను నాకు ఇచ్చి నాతో కూడా పంపండి అని అడిగినప్పుడు అంత మాత్రమే కాదు ప్రియులారా, మరి వాళ్ళంతా కూడా ఈ విషయాలన్నీ చెప్పి వారితో అన్నప్పుడు, మీ దృష్టిలో మీ ఆలోచనలో ఏముందో చెప్పండి, మీకు నచ్చితే మీ కుమార్తెను పంపండి, లేకపోతే మరి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మాకు తెలియచేస్తే మేము ఏమి చేయవలెనో మేము ఆలోచిస్తామని ఆ సేవకుడు చెప్పినప్పుడు మరి ఖచ్చితంగా మరి పంపడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. మరి ఈ సేవకుడు తెచ్చినటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా వారికి కానుకలుగా మరి ఇచ్చాడు. ప్రియులారా, కనుక మరి దేవుడు తలుచుకుంటే, దేవుడు ఆలోచిస్తే మరి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ప్రియులారా, వారు ఒక 10 దినములు మరి నా కుమార్తె అయినటువంటి రిబ్కాను మా మధ్యలో ఉండనివ్వండి, తర్వాత మీరు తీసుకెళ్ళిపోవచ్చని ఆ సేవకునితో అన్నప్పుడు, లేదు, ఆలస్యం చేయకుండా నేను నా యజమానుడికి నేను ప్రమాణం చేసి వచ్చాను, నేను వెంటనే ఇప్పుడు వెళ్ళాలి అని ఆ రాత్రి బస చేసి ఉదయాన్నే బయలుదేరి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడుతున్నప్పుడు మరి రెబెకాను తల్లిదండ్రులు పిలిచి మాట్లాడుతున్నారు. అమ్మా, మరి నీవు ఈ మనుషునితో వెళ్ళడానికి సిద్ధమేనా అని తన కుమార్తెని రెబెకాను అడిగినప్పుడు ఆ కుమార్తె నేను వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పింది. ప్రియులారా, దేవుని కార్యము ఆ విధంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక మరి ఈ విధంగా ముందుకెళ్తుంది. ప్రియులారా, అలా అన్నప్పుడు వెంటనే మరి లాబాను, నా సహోదరి అనేక జనములకు తల్లి అవుతుందని తన సహోదరిని ఆశీర్వదించి మరి పంపించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కుటుంబం అంతయు కూడా రెబెకాను మరి ఇస్సాకు వద్దకు పంపడానికి వారు ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్న తరుణంలో మరి రెబెకా కూడా సిద్ధపడింది, తల్లిదండ్రులకు చెప్పింది. మరి వంటలను సిద్ధం చేసుకొని తన పని కత్తెలతో మరి సిద్ధమై మరి ఇస్సాకుకు భార్యగా వెళ్ళడానికి తీర్మానం తీసుకుంది. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి కార్యాలు, కార్యాలలో ఇదొకటి. కనుక మరి అబ్రహాము సేవకుడైనటువంటి వాడు తను చెప్పినటువంటి పనినంతటిని కూడా ముగించి తను విశ్వాసముతో ముందుకెళ్తా ఉంది. విశ్వాసముతో తన యజమానుడికి కుమారునికి భార్యను తీసుకురావడానికి ముందుకెళ్ళినప్పుడు దేవుడు ముందుగా వెళ్ళి మార్గాలన్నీ కూడా సరళం చేసి సమస్తము సమకూర్చాడు. ప్రియులారా, కనుక ఈ సందర్భంలో మరి లాబాను ఇంటి వారు తన సహోదరు అయినటువంటి రెబెకాను సిద్ధం చేసి ఒంటెలపై ఎక్కించి తన పనికత్తెలతో కూడా మరి తనను పంపించి వేసినట్లుగా మన లేఖనాలలో గమనించవచ్చు. అలా వారు మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు మరి ఇస్సాకు సాయంకాలపు వేళ దేవునికి ప్రార్థన చేస్తూ ధ్యానించటానికి వెళ్ళాడు. వాళ్ళు మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు మరి రెబెకా ఒంటెను దిగి మనల్ని వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క మనిషి ఎవరు అని ఆ సేవకునితో మాట్లాడినప్పుడు, ఇతడు నా యజమాని కుమారుడు అని చెప్పినప్పుడు తను మరి సిగ్గుతో ముసుగు వేసుకున్నట్లుగా మన లేఖనాలలో గమనించవచ్చు. వెంటనే మరి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు మరి రెబెకాను తన తల్లి అయినటువంటి శారా గుడారంలోకి తీసుకెళ్ళాడు. అలా వారిరువురు కూడా భార్యాభర్తలుగా పిలువబడ్డారు. అంత ప్రియులారా, దేవుడు ముందుగానే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన ప్రకారము దేవుడే మరి ద్వారాలు తెరిచి
తన బంధువుల యొద్ద నుండి తన కుమారుడైనటువంటి ఇస్సాకుకు మరి భార్యను తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. కనుక 24వ అధ్యాయం అంతయు కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి ఇస్సాకు యొక్క వివాహము జరుగుతూ ఉంది. ఇస్సాకు యొక్క వివాహము కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుడు మరి ముందుండి మార్గములను సిద్ధం చేసి ఇస్సాకుకు భార్యగా రిబ్కాను తీసుకుని వచ్చాడు. కనుక ప్రియులారా, ఈ అధ్యాయం అంతా కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే 24వ అధ్యాయంలో 1 నుంచి 67 వచనాలు కూడా మరి ఆదికాండములోనే అతిపెద్ద అధ్యాయంగా పిలువబడతా ఉంది. ఇందులో జరిగినటువంటి కార్యాలన్నీ కూడా దేవుడు చేసినటువంటి కార్యాలుగా పిలువబడతా ఉన్నాయి. కనుక ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి, ఈ కొద్ది మాటలను బట్టి దేవాది దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.